ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. ఇక్కడే దీర్ఘమైనటువంటి ఈ నడ ప్రస్థానం ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు చేసే చమత్కారాలు కానీ జోకులు కానీ కనుక కోట శ్రీనివాసరావు ఉన్నారు. అలాగా ఆయన తోటి అద్భుతం పెరవేసుకోండి. ఆయన చేయని క్యారెక్టర్ మాట్లాడని మాటలే కాదు, ఏవైనా చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం. ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకం. అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవడం అనేది నిజంగా చాలా తీరాలి. ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం. అలాంటి నటుడు మనకు దొరకరేమో, ఉండరేమో. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం. వారి ఆత్మనికి శాంతి చేకూరాలి. ప్రతి ఒక్కరికి నా ప్రకార స్థానం मोबाइल के निकाल ना मोबाइल साइलेंट 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 पूरा फोन पता बैठा కొంచెం हां मोबाइल भाई मोबाइल మన నెట మాట్లాడండి ముందొచ్చి మొత్తం వస్తువైన వ్యక్తి అభిప్రాయం చెప్పాలంటే అలా మొబైల్ సైడ్ పెట్టిన కొంచెం చాలా వెళ్తుంది. లాస్ట్ అథారిటీ అనేది చేసినప్పుడు కూడా నాకు ప్రత్యేకంగా ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయేవారికి యాక్టింగ్ చేయాలి. మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడమ్మాయి నుంచి అథారిటీ ఇప్పుడు 10 మంది బాగులు ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరొకది. నాకు చాలా ఇదిగా చెప్పారు, బదిలించేసాను. వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నాయని విశిష్టమైన ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ బట్టి మేమందరం కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిలో సానుభూతి తెలియజేస్తూ ఆత్మకి చాలా బాగా ఆయన అంటే మోర్ లైక్ అన్ యాక్టర్ కంటే ఫ్యామిలీ మెంబర్. ఫాదర్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆయన సెట్లో చూస్తూ వచ్చాను. అలాగే నా కెరియర్ నా ఫస్ట్ సినిమా ఆయన నా ఫాదర్ చేశారు. అండ్ చాలా సినిమాలు మేము దాదాపు ఒక 46 సినిమాలు కలిసి యాక్ట్ చేసాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. మా నాన్నగారు బాగా ఇష్టమైన వ్యక్తి. అందరూ ఆల్మోస్ట్ ఇదే రోడ్లోనే నేను నేబర్స్గా ఉన్న చాలా సంవత్సరాలు. అండ్ మన వాళ్ళకి కుటుంబ సభ్యులందరికీ నా విష్ టైం స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా బ్యాక్ సైడ్ అన్నా వీళ్ళని ఎడుతున్నాను ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ
అది గేడ్ గారు కొంచెం నీకే చెప్పేది అలా చెయ్యి తీయను కొంచెం ఏమన్నా బ్రో చెక్సాను కిందిగా కొంచెం ఫోన్ చేయ కొంచెం ఈడ వచ్చింది ఫోన్ గింబల్ అన్న ఫోటో అన్న ఫోటో హలో హలో భయ్యా కొంచెం జరగండి కూర్చో అన్న సార్ మాట్లాడండి సార్ అరే ఇంక ఎడికి వస్తాను ఇప్పుడు ఏం లోపల ఇక్కడ జరగలేదు ఇక అరే ఆగ ఇక్కడ ఆగప్ప ఎన్ని ఎట్టకండి అన్న వీలే ఏ విధంగా ఉండాలో కోటా శ్రీనివాసరావు గారు వాటికి సంబంధాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ కొంచెం అన్న ఒక్క నిమిషం వచ్చేసారు అయిపోయింది. ఎమ్మెల్యేగా 1999 బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యేగా ప్రజాసేవలు కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలు కూడా బాగా చేసేటువంటి ఫోన్ కొంచెం జరుగు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగ్ చూస్తే ఒకే సీన్లో భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంస్థల్లో అరుదైన నటనతో ఒక విలక్షణగా తెలుగే కానీ తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఆయన పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా 7 నంది అవార్డులు వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోరుకోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమలో కూడా చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని